వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నీ పండు డైరీస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మా వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటంటే నేను నా మ్యారేజ్ శారీస్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో నాకు మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ షార్ట్స్ కూడా చూడండి, మీకు నచ్చుతాయి నాకు తెలిసి. అండ్ ఇప్పుడు వీడియో వచ్చేసి నా పెళ్లి శారీస్ చూపిస్తున్నాను. ఇప్పుడు సీజన్ కాదు, బట్ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా. పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా హడావిడి స్టార్ట్ అవుతుంది కదా. సో దానికంటే ముందుగా ఎవరైనా ప్లాన్ చేసుకుంటూ ఉండుంటారు కదా, ఎలా తీసుకోవాలి, ఎలాంటి కలెక్షన్ అయితే బాగుంటుంది, ఏంటి, ఇట్లాంటివన్నీ డిస్కస్ చేస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎలా చూస్ చేసుకున్నాను. నేనైతే జ్యువెలరీ, బ్లౌజెస్, మగ్గం వర్క్స్, ఇంకా శారీస్, ఎవ్రీథింగ్ నేను ఒక ప్లాన్ లాగా చేసుకున్నాను అనమాట. రాసుకొని అదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాను. ఎందుకంటే పెళ్లి టైంలో చాలా హడావిడి ఉంటుంది. ప్లస్ ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్, దాని వర్క్, ఇవంతా చాలా హెక్టిక్ వర్క్ అనమాట. సో బెటర్ ముందే మనం ప్లాన్డ్గా ఉన్నాం అనుకోండి, ఆరాంగా అయిపోతుంది. ఎందుకంటే శారీస్, బ్లౌజెస్ చాలా టైం పడుతుంది. సెలెక్ట్ చేసుకోవాలి, మళ్ళీ వాటికి వర్క్ వేయించుకోవాలి, మళ్ళీ స్టిచ్ చేయించుకోవాలి. అబ్బా చాలా పెద్ద వర్క్ అనమాట. సో అందుకే నేను అంటే ఇప్పుడు ఎవరైనా అప్కమింగ్ బ్రైడ్స్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నా ఎంగేజ్మెంట్ శారీతో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నా ఎంగేజ్మెంట్ శారీ నా మోస్ట్ ఫేవరెట్ శారీ అనమాట. అది కూడా నేను వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో తీసుకున్నాను. సో హియర్ ఈజ్ ద శారీ. ఇక్కడ మీరు చూడొచ్చు, మంచిగా అది వైలెటా పర్పులా ఏమంటారో నాకు తెలీదు, ఇదనమాట శారీ కొంగిది. అండ్ శారీ మొత్తం ఎలా ఉంటుందంటే నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఐరన్ పోతుంది, మా అమ్మ తంతుంది, మా మమ్మీ అన్ని నీట్గా ఐరన్ చేయించింది. సో ఇది చీర మనకు ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. ఇది ఒక ట్రై కలర్ షేడ్ అని చెప్పి కొన్ని శారీస్ వస్తాయి, మీకు అవి ఐడియా ఉందో నాకు తెలీదు. సో ట్రై కలర్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, గోల్డ్ కాపర్ జరీ వచ్చింది. మామూలుగా గోల్డ్ సిల్వర్ కామన్, అందరూ గోల్డ్ సిల్వర్ వాడతారు జరీస్లో. సో అందరూ అవి చూస్ చేసుకుంటారు. నేను డిఫరెంట్గా ఉండాలి కదా అని చెప్పి ఇలా కాపర్ జరీ చూస్ చేసుకున్నాను. నా మీదకు ఈ శారీ అయితే చాలా బాగుంది. నాకైతే మంచిగా కాంప్లిమెంట్స్ వచ్చాయన్నమాట, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి నా ఎంగేజ్మెంట్ రోజున. సో మనకు కాంప్లిమెంట్ చేస్తే ఇంకెంత హ్యాపీనెస్ వస్తుందో, ఎందుకంటే అంత ఎఫర్ట్ పెట్టి మనం చేస్తాం కదా. సో ఇదన్నమాట. దీనికి ఇక్కడ మంచిగా మనకు ఇలా ఇది కూడా కాపర్ బార్డర్ వచ్చేస్తుంది. సో ఇది నేను ఇలా మనకు కుచ్చులు వచ్చేసి నేను వేయించుకున్నాను. మా ఇంటి దగ్గర టెనెంట్ ఉంటారు, మా రెంట్గా ఉన్నారు మా ఇంట్లో. ఆంటీ వేయించారనమాట, మంచిగా వేయించారు. అసలు నేనేం చెప్పలేదు, తనే మంచిగా చేయించింది నాకు. అసలు అన్ని శారీస్కి హైలైట్ ఏంటి అంటే మంచిగా తను ఇది కుచ్చులు వేయించారనమాట. ఏ శారీకి ఎలా వేయాలి అని అడిగారు నన్ను. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా వేసేయండి అని చెప్తాను. బికాస్ నాకు పెద్దగా ఐడియా లేదు, ఇంకా పెళ్ళి హడావిడి కదా, ఇంకా అసలు టైం లేదు. ఇంకా అందుకే మొత్తం తనకే ఇచ్చేసాను. బట్ షీ డిడ్ ఏ గుడ్ జాబ్ రియల్లీ. ఎందుకంటే మనకు మామూలుగా పిచ్చి పిచ్చిగా వేసేస్తారు, లేదంటే మనం ఇస్తున్న మనీకి అంత అది వాల్యూ కూడా చేయదు కొన్నిసార్లు. కాకపోతే మా ఇంటి కింద చాలా బాగా వేస్తుంది. మీకు ఎవరికైనా తన డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, నేను తన వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. తను వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో వేస్తుంది అనమాట ఈ కుచ్చులన్నీ. ఇంకా నేర్పిస్తారు కూడా తను, బట్ అది పెయిడ్ అనమాట. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒకసారి కమెంట్ సెక్షన్ చెప్పండి, నేను మీకు అది తన డీటెయిల్స్ చెప్తాను. ఓకే, తను కనుక్కుంటాను. ఇఫ్ షీఈ్ ఓకే ఐల్ షేర్. ఓకే, సో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు నేను వెరీ సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. నాకు మగ్గం వర్క్ వేయించుకోవాలని లేదు, ఎలాగో పెళ్ళికి వేయించుకుంటాం కదా అని ఇలా బాహుబలి హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇలా మంచిగా బాహుబలి హ్యాండ్స్ వస్తుంది, ఇలా వస్తుంది అనమాట. అండ్ దీనికి ఇలా హ్యాంగింగ్స్ పెట్టేశారు. అండ్ నేను బ్లౌజులు ఎక్కడ కుట్టించుకుంటానంటే నా ఫేవరెట్ అనమాట, ఒక ఆంటీ ఉన్నారు సుమలత అని చెప్పేసి, మా మమ్మీ ఫ్రెండ్. ఆ ఆంటీ చాలా బాగా స్టిచ్ చేస్తారు. నేను ఎక్కడ స్టిచ్ చేసుకున్నానంటే చాలా దగ్గర ట్రై చేశాను, ఎక్కడ నాకు నచ్చలేదు. ఇంకా సరే అని చెప్పి ఒకసారి ఇచ్చాను. నిజంగా చాలా బాగా స్టిచ్ చేశారు. నాకు ఈ బ్లౌజెస్ ఇష్యూ ఉంటుంది, ఎప్పుడు చూసినా సరిగ్గా సెట్ అవ్వదు, ఫిట్టింగ్ రాదు. సో ఒకసారి ట్రై చేస్తే మంచిగా కుట్టారు. ఇంకా నా పెళ్లి శారీస్ ఇప్పటి వరకు కూడా నేను తనకే ఇస్తున్నాను నా బ్లౌజ్ అన్ని. తనంత బాగా స్టిచ్ చేస్తుంది. అండ్ ఇలా బాహుబలి హ్యాండ్స్ పెట్టి సింపుల్గా అలా డీప్ నెక్ పెట్టేశారనమాట.
ఇది సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను నేను, నాకు ఎందుకో మగ్గం వర్క్ వేయించుకోవాలనిపించలేదు. అండ్ ఈ శారీ నేను లక్ష్మీ బొటిక్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఆల్మోస్ట్ నా ముహూర్తం శారీ అండ్ హైదరాబాద్ రిసెప్షన్ శారీ తప్ప మిగతా అన్నీ నేను లక్ష్మీ బొటిక్లోనే తీసుకున్నాను. ఓకేనా? సో ఇది శారీ నెంబర్ 1, నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. ఇంకా నెక్స్ట్ మనకు యాక్చువల్గా మేము హల్దీ చేసుకున్నాము. హల్దీ శారీ మా ఇంటి దగ్గరే ఉంది. అది చికెన్ కారీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఇక్కడ పేస్ట్ చేస్తాను నా హల్దీ పిక్, మీకే తెలుస్తుంది చూస్తే. ఆ ఫ్యాబ్రిక్తో వచ్చిన శారీ అనమాట. నేను కావాలని అదే తీసుకున్నాను. అదైతే బాగుంటుంది కదా హల్దీకి అని చెప్పేసి, కాకపోతే ఆ శారీ ఇంటి దగ్గరే ఉంది. ఈ శారీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను నేను. ఇది శారీ నెంబర్ 1. ఇప్పుడు నా పెళ్లి కూతురు ఈవెంట్ శారీ చూపిస్తాను మీకు. సో ఇది నా పెళ్లి కూతురు ఈవెంట్ శారీ. మీరు ఇక్కడ చూసే శారీస్ అన్నీ కూడా నేను లక్ష్మీ బొటిక్లో తీసుకున్నాను. నాకు ఆఫ్లైన్ షాపింగ్ అంతగా నచ్చలేదు కలెక్షన్, ప్లస్ ఫ్యాబ్రిక్ చాలా బరువుగా ఉంటుంది, ఇంకా అందుకే నేను పెద్దగా ప్రిఫర్ చేయలేదు. ఇలా మంచి గ్రీన్ అండ్ పింక్ అనమాట. యాక్చువల్గా మా అమ్మ పెళ్లి శారీ గ్రీన్ అండ్ పింక్ ఉంటుంది, సో మేమిద్దరం నా పెళ్లి కూతురు ఈవెంట్కి మ్యాచ్ చేయొచ్చు అని చెప్పి నేను అలా ప్లాన్ చేసుకున్నాను. సో ఇదనమాట, ఇది కొంగు. యాక్చువల్గా చీర ఓపెన్ చేస్తే మీకు ఇలా మంచి గ్రీన్ కలర్ వస్తుంది. అండ్ దీనికి ఇలా మంచి పింక్ బార్డరు, దానికి గోల్డ్ జరీ ఇచ్చారు. చాలా బాగా వచ్చింది ఈ లుక్ అయితే. నేనైతే సెల్ఫ్ మేకప్ చేసుకున్నాను ఎంగేజ్మెంట్కి, పెళ్లి కూతురు ఈవెంట్కి. వెడ్డింగ్కి డైరెక్ట్గా ఇంకా బుక్ చేసుకున్నాను. సో తను వచ్చేసి వెళ్ళారు, తను కూడా చాలా బాగా చేశారు మేకప్. సో ఇదనమాట. అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను నేను. సో నేను బ్లౌజ్ అన్నీ ఇలా కవర్స్లో వేసి స్టోర్ చేసుకున్నాను, ఎందుకంటే మగ్గం వర్క్ కదా. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నేను చాలా యూట్యూబ్లో క్లియర్గా చూశాను, ఇలా పాడైపోతున్నాయి, దాన్ని మంచిగా కవర్స్లో కానీ బ్యాగ్స్లో కానీ వేసి స్టోర్ చేసుకోండి అని చెప్పి. సో అది మనకు యూజ్ అయింది. సో ఇలా మంచిగా నేను దీనికి మగ్గం వర్క్ వేయించుకున్నాను. మగ్గం వర్క్స్ అనేది నేను హైదరాబాద్లోనే ఇచ్చాను. ఇలా కింద బార్డర్కి వాళ్ళు అటాచ్ చేశారు, వాళ్ళు వేయించారు. బ్లౌజెస్ నేను ఇంటీరియర్ కుట్టించుకున్నాను. ఇలా సింపుల్ బార్డర్స్ వేయించుకున్నాను, నాకు అంత హెవీగా వేసుకోవడం ఇష్టం ఉండదు. సో ఇలా ఈ డిజైన్స్ అన్నీ కూడా నాకు శ్రవణే హెల్ప్ చేశాడు, బికాస్ నాకు అంత ఐడియా లేదు కదా. తను అదే ప్రొఫెషన్లో ఉన్నాడు కాబట్టి తనకు తెలుసు, తను డిజైనర్ స్టూడియోలో వర్క్ చేస్తాడు కాబట్టి తనకు తెలిసి ఎలా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి, ఇంకా అందుకని నేను తనకే ఇచ్చేసాను, తనే వేయించాడు. నేను జస్ట్ మనీ పే చేస్తాను, నాకు ఈ తిరగడాలు అన్నీ కుదరదని చెప్పేసి నేను ఇక్కడే ఇచ్చేసి వెళ్ళిపోయాను అనమాట బ్లౌజ్ అన్నీ. సో ఇలా సింపుల్ గోల్డ్ కాంబినేషన్స్లో వస్తుందన్నమాట మనకు. ఇది కూడా బాగుంటుంది శారీ. ఇది కటాన్ సిల్క్ అనుకుంటా దీని పేరు. సో దీనికి ఇలా చిన్నగా హ్యాంగింగ్స్ పెట్టేసుకున్నాను నేను. అలా శారీ అయితే రెడీ అయిపోయింది. దాని లుక్ ఇక్కడ మీకు పేస్ట్ చేస్తాను చూడండి, మీకే తెలుస్తుంది ఎలా ఉంది అని చెప్పేసి ఓవరాల్గా. అండ్ ఇంకొకటి, మనం పెళ్లి మండపంకి వెళ్తాం కదా, పెళ్లి మండపంకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా శారీలోనే వెళ్ళనిస్తారు మనల్ని, చుడిదారుల్లో డ్రెస్సుల్లో అస్సలు వెళ్ళలేదు కాబట్టి. ఇంటి దగ్గర పూజ చేసుకొని మేము కొంచెం ఫోటోషూట్ చేసుకున్నాను నేను ఇంటి ముందర, కొంచెం ఫోటోషూట్ చేసుకొని అండ్ పూజ చేసేసుకొని గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకొని మనం వెళ్తాం కదా. సో దానికోసం నేను ఈ పింక్ శారీ తీసుకున్నాను. ఇది ఇలా ఉంటుంది అనమాట, బిస్కెట్ కలర్ అండ్ పీచ్ పింక్ కాంబినేషన్. ఇది పీచ్ ప్లస్ పింక్, పీచ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. సో దీనికి కూడా నేను ఇలా టాజల్స్ వేయించుకున్నాను. యాక్చువల్లీ దానికి వేయించాను, దానికి చూపిస్తాను ఫస్ట్ మీకు. చెప్పాను కదా ఈ టాజల్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తుందా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టాజల్స్, ఇవన్నీ కూడా నేను మా ఇంటి కింద ఆంటీకి ఇచ్చేసాను. తను మీకు ఎలా నచ్చితే అలా చేసేది నా ఆంటీని చెప్పించాను, తను మంచిగా చేయించారు నాకు. సో ఇలా పెద్ద బార్డర్ వస్తుంది ఈ చీర అయితే, నాకు చాలా నచ్చింది. సో ఇదనమాట దీని స్టోరీ. అండ్ చెప్పాను కదా నేను మండపంకి వెళ్ళేటప్పుడు ఈ చీర కట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను. నేనేంటంటే ఒక చీర కట్టుకోవాలని ఫిక్స్ అయితే ఏ జ్యువెలరీ పెట్టుకోవాలి, ఎట్లా స్టైల్ చేయాలి, ఇలా చాలా రకాలుగా ఆలోచిస్తాను. సో ఈ పీచ్ ప్లస్ పింక్ నేను మ్యాట్ జ్యువెలరీ లైక్, సో ఈ శారీ కట్టుకున్నప్పుడు నేను నా ఒరిజినల్ గోల్డ్ జ్యువెలరీ వేసి పైరప్ చేసుకున్నాను అనమాట. నాకు స్టైలింగ్ కూడా చాలా ఇష్టము.
ఇలా. సో ఈ శారీకి నేను నా ఒరిజినల్ గోల్డ్ జ్యువెలరీతోనే పేరప్ చేశాను. ఎందుకంటే పెళ్లి కూతురు ఈవెంట్, నేను ముహూర్తానికి గోల్డ్ పెట్టుకోవట్లేదు, ఇంకా అందుకనేసి పెళ్లి కూతురు ఈవెంట్ ఇంట్లో చేసుకున్నాను యాక్చువల్గా సింపుల్గా. సో ఇంట్లోనే కాబట్టి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నేను గోల్డ్ జ్యువెలరీ మొత్తం పెట్టేసుకున్నాను. నాకు ఏమేమి ఉన్నాయో అవి పెద్ద ఎక్కువ లేవులేండి, కొన్ని ఉన్నాయి, అవే పెట్టుకున్నాను నేను. సో అది దీని స్టోరీ, దీన్ని అలా స్టైల్ చేసుకున్నాను. ఈవెన్ నా ఎంగేజ్మెంట్ శారీ కూడా నేను అది మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను, గోల్డ్ ఇమిటేషన్. అది కూడా నేను మీకు పిక్చర్ పోస్ట్ చేస్తాను సైడ్లో ఆ శారీ చూపించినప్పుడు. సో చూడండి, స్టైలింగ్ కూడా మంచిగా ఉంటుంది కదా, ప్లస్ శారీ గోల్డ్లో పెట్టుకోలేం కదా, అందుకే నేను ఇమిటేషన్ గోల్డ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటాను. గోల్డ్ లేక కాదు, గోల్డ్ ఉంది, మా అమ్మ వాళ్ళు బాగానే పెట్టారు నాకు, ఈవెన్ నేను కొనుక్కున్న జాబ్ చేస్తా కాబట్టి. సో అట్లా అనమాట. సో ఈ శారీ నేను మంటపంకి వెళ్ళేటప్పుడు కట్టుకున్న శారీ అనమాట. దీనికి ఇలా మంచిగా నేను టాజల్స్ వేయించాను. అండ్ ఇది పీచ్ అండ్ పింక్ కాంబినేషన్, పీచ్ పింక్ చాలా బాగుంటుంది కాంబినేషన్, ఎవర్ గ్రీన్ అనమాట. ఇది కటాన్ శారీ, ఇది కూడా కటాన్, కోర్వై సిల్క్ ఏదో అంటారు దీన్ని, నాకు దాని పేరు గుర్తొస్తలేదు. ఐ థింక్ కోర్వై సిల్కా. మీరు లక్ష్మీ బొటిక్ పేజ్లో వెళ్ళి చూడండి, చాలా ఉంటుంది కలెక్షన్. దీన్ని ఏదో అంటారు, కోర్వై సిల్క్ ఏదో అంటారు, నాకు అది గుర్తు రావట్లేదు. ఇదనమాట, ఇలా మంచిగా అసలు చాలా బాగుంటుంది. ఒక్కసారి కట్టుకున్నది దీన్ని, ఆ 2 hours కోసం కట్టుకున్నాను. అండ్ దీని బార్డర్ ఇలా మనకు వచ్చేస్తుంది, ఇలా కొంగు. ఇది కూడా మనకు కాపర్ జరీ కాంబినేషన్లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, దీనికి కాపర్ జరీ కాబట్టి ఇలా జరీ మొత్తం ప్లెయిన్గా ఇచ్చేస్తారు మనకు, బార్డర్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది, ఇంకే డిజైన్ ఉండదు. సో ఇది కాపర్ జరీతో వచ్చింది కాబట్టి ఇంకా దీన్ని నేను ఏం చేశానంటే, దీనికి కాపర్ జరీ కాబట్టి మనము టెంపుల్ జ్యువెలరీ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను టెంపుల్ జ్యువెలరీ పెట్టుకున్నాను. టెంపుల్ జ్యువెలరీ యాక్చువల్లీ పెళ్లి కోసం మా చెల్లెలు తీసుకునింది. సో తను ఎలాగో మార్నింగ్ పెట్టుకుంటుంది కదా, మనం ఈవినింగ్ వాడేద్దామని చెప్పి నేను ఈవినింగ్కి పెట్టేసుకున్నా. ఇక్కడ మీకు పిక్చర్ పోస్ట్ చేస్తాను, ఐ మీన్ అటాచ్ చేస్తాను, చూడండి. చాలా బాగుంటుంది అసలు, ఆ లుక్ అయితే నాకు చాలా నచ్చింది. వెరీ సింపుల్, అసలు మేకప్పే వేసుకోలేదు, లిటరలీ మేకప్ వేసుకోలేదు. నేను నార్మల్ క్రీమ్ పూసుకొని పౌడర్ కొట్టుకొని నార్మల్ లిప్స్టిక్ పెట్టుకొని వెళ్ళిపోయాను అనమాట. ఆ రోజు మా ఇంట్లో పెద్ద తతంగం జరిగిందిలేండి, అది ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను. సో అందువల్ల మూడ్ మొత్తం అప్సెట్ అయిపోయి ఆ లుక్ కూడా డిజాస్టర్ అయిపోయింది అనమాట. నేను ఏదో ప్లాన్ చేసుకుంటే అక్కడ ఇంకేదో జరిగింది. జరుగుతూ ఉంటుంది కదా, పెళ్ళిళ్ళు అన్నాక ఇళ్లలో ఏదో ఒక గోల ఉంటుంది, ఏదో గొడవ ఉంటుంది. ప్రతి ఇంట్లో ఒక పనికిమాలోళ్ళు ఉంటారు కదా, గొడవలు స్టార్ట్ చేస్తారు మేమున్నామని ఫంక్షన్ అనగానే. సో అట్లా మా ఇంట్లో కూడా ఉన్నారండి కొంతమంది, అలా ఆ గొడవ అయిందనమాట. సో నా మూడ్ మొత్తం అప్సెట్ అయిపోయింది. ఇంకా నేను అసలు ఫొటోస్కి కూడా అసలు కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఎందుకో తను ఫొటోస్ తీస్తున్నాడు ర్యాండమ్గా, కానీ నాకు కాన్సన్ట్రేషన్ లేదు. ఏమవుతుంది, యాజ్ ఎ ఎల్డర్ డాటర్ మన మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటుంది. బికాస్ నాన్న అమ్మ చెల్లి అందరూ చూసేసుకుంటారు, ఏమవుతుంది ఏంటి అన్నీ వాళ్ళు చూసుకుంటారు. కాకపోతే మన టెన్షన్ మనకు ఉంటుంది కదా, ఏం జరుగుతుందో ఎట్లుందో, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు. ఓకే, సో నేను ఒక్కటే సజెషన్ ఇస్తాను, పెళ్ళి మీది కాబట్టి మీరేం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతున్నా ఈవెంట్ అంతా అయిపోయాక మళ్ళీ కూర్చొని మాట్లాడుకోవచ్చు, ఓకేనా, మళ్ళీ డిస్కస్ చేసుకోవచ్చు. సో బ్రైడ్ టు బీస్కి చెప్తున్నాను నేను, బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతున్నా ఇట్స్ ఓకే, ఇట్స్ యువర్ డే. సో ఫస్ట్ దాన్ని ఎంజాయ్ చేసేయండి, ఫస్ట్ ఎంజాయ్మెంట్ ఇంపార్టెంట్. ఎంజాయ్ చేసేసాక ఈవెంట్ అంతా అయిపోయాక ఏమైంది ఏంటి, వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారు అన్నీ డిసైడ్ చేసుకొని ఒక పనికి మళ్ళీ బ్యాచ్ ఉంటుంది ప్రతి ఇంట్లో, ఆ బ్యాచ్ని బయటకు నెట్టేయండి. నేనైతే అదే చేశా. సో అది మ్యాటర్. ఎందుకంటే ఊరికి నెగిటివిటీ తీసుకోకూడదండి లైఫ్లో. ఎంత నెగిటివ్ పీపుల్ ఉంటే మన మోటివేషన్ ఉండదు బతకడానికి. ఏంటిది జీవితం ఇలా అయిపోతుంది, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఓకే లెట్ దెమ్ టాక్. సో నేనైతే అదే చేస్తాను. నాకు నచ్చలేదా వాళ్ళని పక్కకు పెట్టేస్తాను తప్ప అంత ఎక్కువ డిస్కస్ చేయను వాళ్ళ గురించి. ఇట్స్ ఓకే అనుకుని వదిలేస్తా. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు లైఫ్లో. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లెర్నింగ్ కదా, ఇట్లాంటి వాళ్ళ వల్ల కూడా మనం కొన్నిసార్లు నేర్చుకుంటాం. అది. సో ఈ చీరకి నేను బ్లౌజ్ ఎలా పేరప్ చేశానో చెప్పాను కదా, ఆ ఫోటోకి అటాచ్ చేస్తాను చూడండి. అండ్ యాజ్ యూజువల్ ఇది కూడా నేను మంచిగా కవర్లో పెట్టి స్టోర్ చేశాను. వేలు పెట్టి మనము ఈ బ్లౌజెస్ చేయించుకుంటాము, వాటిని ఎలా స్టోర్ చేసుకోవాలో ఎవరికి తెలియదు, అలాగే వదిలేస్తారు, అవి పాడైపోతాయి. సో డబ్బులు అయితే ఊరికే రావు కదండి, గుండంకులు చెప్పినట్టు. సో నేను అందుకే జాగ్రత్తగా పెట్టుకుంటాను. దీనికి ఇలా కట్ వర్క్ వచ్చింది, కాకపోతే నేను
మిస్ చేశానో లేకపోతే ఆంటీకి చెప్పలో తెలీదు, తను దాన్ని కట్ చేయడం మర్చిపోయారు. ఇంకా నేను హడావిడిగా అలానే వదిలిపోయాను. మళ్ళీ ఫోటోస్ వచ్చినప్పుడు శ్రవణ్ చెప్తున్నాడు ఇది కట్ వర్క్ కదా, నువ్వు ఎందుకు కట్ వర్క్ చేయించుకోలేదు అని. సో ఇంకా ఏం చేయలేం కదా. సో దీనికి ఇలా మంచిగా పీచ్ పింక్లోనే వచ్చింది మనకు, బార్కోడ్ బ్లౌజ్ అంటారు కదా అలా వచ్చింది. ఇలా దీనికి ఇలా అటాచ్ చేసామన్నమాట. ఇలా మనకు బార్డర్ వస్తుంది కదా, బార్డర్ ఎలాగో ప్లెయిన్గా ఉంది కాబట్టి దీన్ని ఇలా అటాచ్ చేయించాను నేను. సో వాళ్ళు నాకు వేసింగ్ కూడా అలాగే వేశారులేండి డిజైన్స్. ఇది ఇలా సింపుల్ డిజైన్. నేను వెరీ సింపుల్ డిజైన్స్కి వెళ్ళిపోయాను, బికాస్ నేను మళ్ళీ ఎప్పుడు వేసుకుని కూడా నాకు తెలీదు. ఊరికి డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం, అందుకోసం. దీనికి కూడా అంతే, ఇలా డీప్ నెక్ పెట్టించేసాను. డీప్ నెక్ పెట్టించేసి సింపుల్గా ఇలా నాకు ఇలా టాజల్స్ ఉండాలి, లేకపోతే అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో అదనమాట ఈ బ్లౌజ్ స్టోరీ.